ఎబ్సెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక కాలేజ్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, అసలు ఒక కాలేజ్ మంచి కాలేజా కాదా, ఒక కాలేజ్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి అసలు బాగుంటుందా లేదా, ఇది ఎలా ఎవాల్యుయేట్ చేయాలో తెలియక వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ని అడగటం, కాలేజ్ లిస్ట్ తీసుకుని కంపేర్ చేయటం, యూట్యూబ్ వీడియోస్ చూడటం, అసలు ఒక కాలేజ్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఏమనుకుంటారంటే ఒక క్యాంపస్ని చూసి ఒక క్యాంపస్ని చూసి ఇంప్రెస్ అవుతారు, కొంతమంది అడ్వర్టైజ్మెంట్స్ చూసి, ఇంకొంతమంది ప్లేస్మెంట్ పోస్టర్ని చూసి. కానీ 4 years లైఫ్ స్పెండ్ చేయబోయే ప్లేస్ని చాలా కేర్ఫుల్గా చూస్ చేయాలి. ఈ వీడియోలో ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా చెక్ చేయాల్సిన 10 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇది కాలేజ్ ఎన్విరాన్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ చుట్టూ ఉండే స్టూడెంట్స్ మీ గ్రోత్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తారు. కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా, స్టూడెంట్స్ స్కిల్స్ నేర్చుకునే మైండ్ సెట్ ఉన్నవాళ్ళ కాదా, అక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయా, హ్యాకథాన్స్ జరుగుతున్నాయా, అలాగే టెక్ ఫెస్ట్లు జరుగుతున్నాయా, అలాగే లెర్నింగ్ కల్చర్ ఉందా లేదా. నేనేం చెప్తానంటే క్యాంపస్ ఎంత బాగుందనే దానిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అకాడమిక్ టాలెంట్. అంటే అక్కడికి వచ్చే స్టూడెంట్స్కి అంటే వాళ్ళు టాలెంటెడా కాదా. సో స్టూడెంట్స్ టాలెంట్ మైండ్ సెట్ ఉంటే ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి పికప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ అక్కడ స్టూడెంట్స్కి అంత టాలెంట్ మైండ్ సెట్ లేకపోతే ఇంకా డౌన్ అయిపోతాడు. కాబట్టి ఫస్ట్ అసలు లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే గ్రౌండ్స్ వీటికంటే కూడా లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, ఫ్యాకల్టీ క్వాలిటీ. ఓన్లీ బిల్డింగ్స్ని చూసి జాయిన్ అవ్వకండి. టీచర్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఉంది, స్టూడెంట్స్కి సపోర్ట్ ఇస్తున్నారా లేదా, ప్రాజెక్ట్ ఎంకరేజ్ చేస్తున్నారా లేదా. ఇప్పుడు బీటెక్ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి కోడింగ్ కావచ్చు, లేకపోతే బేసిక్స్ తెలియకపోవచ్చు. సో చాలామంది ఫ్యాకల్టీ అసలు వీళ్ళకి ఏమీ తెలియదు అని ట్రీట్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా అసలు ఫ్యాకల్టీ టాలెంట్ ఎలా ఉంది, సో ఫ్యాకల్టీకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఉన్నారా లేదా, వాళ్ళకి ఇండస్ట్రీ రిలేటెడ్ నాలెడ్జ్ నేర్పిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా నేను చెప్పనేది 2026లో బీటెక్ అడ్మిషన్ తీసుకునే వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్ ఇది. థర్డ్, ల్యాబ్స్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఇంజనీరింగ్ అంటే ఓన్లీ థియరీ కాదు, ల్యాబ్స్ యాక్టివ్గా యూజ్ చేస్తున్నారా లేదా, స్టూడెంట్స్ ప్రాక్టికల్గా వర్క్ చేస్తున్నారా లేదా, వర్క్షాప్స్ జరుగుతున్నాయా. సో ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఫ్యూచర్ స్కిల్స్ ఒక ప్లాట్ఫామ్ అది. కాబట్టి ఆ పర్టికులర్ కాలేజ్లో ఫ్యూచర్ స్కిల్స్ బిల్డ్ చేయడానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఫోర్త్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. కాలేజ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ వస్తున్నాయా లేదా, రియల్ కంపెనీ ఎక్స్పోజర్ ఉందా లేదా. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి ఫ్రెషర్ దగ్గర నుంచే చాలా అడ్వాన్స్డ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కానీ, ప్రైవేట్ బేస్డ్ కంపెనీస్ కానీ, స్టార్టప్స్ కూడా సో ఆ స్టూడెంట్కి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ కాలేజ్లోనే ఒక ఎక్స్పీరియన్స్డ్ రిసోర్స్ లాగా రెడీ అవ్వాలని చెప్పి ఇష్టపడుతున్నారు. ఫిఫ్త్, ప్లేస్మెంట్ రియాలిటీ. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. బ్యానర్ మీద 100% ప్లేస్మెంట్స్ అని ఉంటుంది, కానీ యాక్చువల్గా ఎంతమంది ప్లేస్ అయ్యారు, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి, స్టూడెంట్ స్కిల్స్ లెవెల్ ఎలా ఉంది, ఆ కంపెనీస్కి రియల్గా ఆఫర్ లెటర్ మాత్రమే ఇచ్చి డమ్మీ ఆఫర్ లెటర్లు ఇస్తున్నారా, జెన్యూన్గా కంపెనీలో అల్యూమినీ ఎలా ఉంది, లాస్ట్ 5 years 10 years అల్యూమినీ ఎలా ఉందో కూడా మనం చూడాలి. సిక్స్త్, కమ్యూనికేషన్ కల్చర్. ఇది చాలామంది ఇది వదిలేస్తారు, కానీ కాలేజీలో స్టూడెంట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నారా లేదా, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా, పబ్లిక్ స్పీకింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, టెక్నికల్ స్కిల్స్ ఒకటే ఎనఫ్ కాదు, వాటికి స్టోరీ టెల్లింగ్, ప్రజెంటేషన్, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయటం. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి క్యాంపస్ సెలక్షన్లో హెచ్ఆర్ రౌండ్ కూడా ఉంటుంది, మేనేజర్ రౌండ్ కూడా ఉంటుంది. సెవెంత్, లొకేషన్ అండ్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. కొన్ని కాలేజెస్ చాలా ఐసోలేటెడ్గా ఉంటాయి, కొన్ని సిటీస్కి దగ్గరగా ఉంటాయి. ఇంటర్న్షిప్స్ కానీ, ఈవెంట్స్ కానీ, నెట్వర్కింగ్ కానీ సిటీస్కి దగ్గరగా ఉన్న కాలేజెస్ అయితే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ 4 years తర్వాత ఇంపాక్ట్ అవుతుంది. ఎయిత్ పాయింట్, స్టూడెంట్స్ యాక్టివిటీస్ అండ్ క్లబ్స్, హ్యాకథాన్స్, టెక్నికల్ క్లబ్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్టార్టప్ కమ్యూనిటీస్, ఇవి స్టూడెంట్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాయి. ఓన్లీ క్లాస్ రూమ్ లెర్నింగ్ సరిపోదు కాబట్టి సో ఈ స్టార్టప్ కమ్యూనిటీస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, టెక్నికల్ క్లబ్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ ఎక్కువగా ఉండే ప్లేసెస్ చూడండి. అలాగే నైన్త్ పాయింట్, ఫీ వర్సెస్ వాల్యూ. ఎక్స్పెన్సివ్ కాలేజ్ అంటే ఆల్వేస్ బెటర్ అని కాదు. చాలా ఎక్కువ ఫీజు ఎక్కడంటే అది బెస్ట్ కాలేజ్ అని ఏం కాదు. అసలు ఆ కాలేజ్ నిజంగా వాల్యూ ఇస్తుందా లేదా, అక్కడ స్కిల్స్కి ఎలాంటి వాల్యూ ఉంది, ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ ఎక్స్పోజర్, ప్లేస్మెంట్స్ ఎలా ఉంది, నెట్వర్క్ ఎలా బిల్డ్ అవుతుంది,
సో అంత ఫీ వర్తుందా లేదా కూడా చెక్ చేసుకోండి. సో చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఎక్కువ ఫీజు కట్టే కాలేజీలో జాయిన్ అయితే అదేదో పెద్ద కాలేజ్ అనుకుంటారు. బట్ అది అంటే ఎక్కువ ఫీజు కట్టినంత మాత్రాన అది పెద్ద కాలేజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల నేను గమనించాను, క్లాస్లో 70 మంది స్టూడెంట్స్, 100 మంది స్టూడెంట్స్, లేకపోతే 1000 మంది స్టూడెంట్స్ ఉన్న యూనివర్సిటీస్లో అసలు బేసిక్ పర్సనల్ కేర్ కూడా లేదు. 10th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ లెర్నింగ్ కల్చర్. ఏ కాలేజ్ అయినా స్టూడెంట్ ఎఫర్ట్ లేకపోతే గ్రోత్ ఉండదు. కాలేజ్ సపోర్ట్ ఇస్తుంది, కానీ లెర్నింగ్ మాత్రం స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి సెల్ఫ్ లెర్నింగ్ మోటివేషన్ ఇచ్చి వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ పొజిషన్స్ గురించి వాళ్ళకి చెప్పి ఆ నెక్స్ట్ లెవెల్ ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద వాళ్ళు వర్క్ చేయించే లాంటి ఎన్విరాన్మెంట్ అన్న కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా పర్ఫెక్ట్ కాలేజ్ అంటూ ఏది ఉండదు, కానీ కరెక్ట్ ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ప్రెషర్లో ఫాస్ట్గా కాలేజీని చూస్ చేసుకోకండి. దాని మీద కొంత రీసెర్చ్ చేయండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, క్యాంపస్ విజిట్ చేయండి, రియల్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయండి. ఎందుకంటే మీరు తీసుకునే డెసిషన్ నెక్స్ట్ 4 years మాత్రమే కాదు, మీ కాన్ఫిడెన్స్, మీ కెరీర్, మీ మైండ్ సెట్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్గా బీటెక్ కాలేజ్ సెలక్షన్ అనేది ప్రతి ఇయర్కి మారుతుంది. మీరు ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా కన్ఫ్యూజన్ ఉంటుంది. డెఫినెట్గా కన్ఫ్యూజన్ ఉంటుంది. మీలో ఎవరికైనా ఒక బీటెక్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని మీరు డిస్కస్ చేయొచ్చు.